Good evening, friends. Welcome to my channel Kubera Stock Education. Please like, share, subscribe my channel. Don't skip this video till end. Today's topic is derivative. What is derivative? Derivative అంటే ఏంది? డెరివేటివ్స్లో మనకి ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆప్షన్స్. ఆప్షన్స్లో మళ్ళా కాల్ ఆప్షనా, పుట్ ఆప్షనా? కాల్ అంటే ఏంది? పుట్ అంటే ఏంది? అసలు ఆప్షన్స్ అనేది మార్కెట్ దేనికి సంబంధించింది? ఆప్షన్స్ ఎందుకు బై చేస్తారు, సెల్ చేస్తారు? దేని గురించి? సింపుల్ టర్మ్స్‌లో కాల్ అంటే ఏదైతే మార్కెట్ నిఫ్టీ గానీ, బ్యాంక్ నిఫ్టీ గానీ పెరిగేటప్పుడు కాల్ ఆప్షన్ బై చేస్తారు. బ్యాంక్ నిఫ్టీ గానీ డౌన్ ఫాల్ అయ్యేటప్పుడు పుట్ ఆప్షన్ బై చేస్తారు. కాల్ ఆప్షన్ బై చేసేటప్పుడు మనం ప్రీమియం పే చేయాలి. మామూలుగా ఆప్షన్ సెల్ చేసేటప్పుడు లంసమ్ అమౌంట్ పే చేయాల్సి వస్తది. దేని ప్రకారం ఆప్షన్ మార్కెట్ అనేది ఇది కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. సో, కాల్ ఆప్షన్ ఐటీఎం, ఓటీఎం, ఏటీఎం 3 రకాలుంటది. మళ్ళా పుట్ ఆప్షన్‌లో కూడా ఐటీఎం, ఓటీఎం, ఏటీఎం ఇది కూడా 3 రకాలుంటది. ఇది రేపటి క్లాస్‌లో డిస్కస్ చేద్దాము. అసలు కాల్ ఎందుకు బై చేస్తారు మెయిన్‌గా? సో, ఇది ప్రీమియం ఇచ్చి బై చేస్తారు. అదే కాల్ సెల్ చేయాలంటే ప్రీమియంకి చాలా ఎక్కువ టైమ్స్ ఇచ్చి సెల్ చేయాల్సి వస్తది. సో, ఎక్కువ శాతం దీంట్లో బై చేసిన దానికన్నా సెల్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ దీంట్లో. సో, ఇది కొంచెం డెప్త్ ఉన్న సబ్జెక్టు ఆప్షన్ మార్కెట్ అనేది. సో, ఫ్రెషర్స్ ఎవరు దీంట్లోకి దయచేసి బై గాని, సెల్ గాని చేయొద్దు. ఒక్కోసారి చూసుకొని ఫ్రెషర్స్ మాత్రం ఈ మార్కెట్‌లోకి రావద్దు. సో, ఇది ఆప్షన్ మార్కెట్. సో, ఆప్షన్ మార్కెట్‌లో ఎట్లుంటది? సో, ఇది కాల్స్, ఇది పుట్స్. ఇప్పుడు ఈ వీక్ ఎక్స్‌పైరీ వచ్చేసి ఇది నిఫ్టీది. నిఫ్టీ చార్ట్ ఇది. నిఫ్ నిఫ్టీలో ఆప్షను. సో, ఇది వీక్లీ ఎక్స్‌పైరీ. ఈరోజు మనకి 22,054 దగ్గర క్లోజ్ అయింది. సో, ఇక్కడ మనము స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 22,000 కాడ తీసుకున్నాం. ఇది 16థ్ మే ఎక్స్‌పైరీ. ఇది 23 మే ఎక్స్‌పైరీ. ఇది 30థ్ మే ఎక్స్‌పైరీ. సో, ఈ ఎక్స్‌పైరీస్ కూడా చూసుకోండి కాల్స్‌లో. ఈ వీక్లీ ఎక్స్‌పైరీ ఉంటది. వీక్లీ ఎవ్రీ థర్స్‌డే ఎక్స్‌పైర్ అయితది. ఐదర్ కాల్ అవ్వచ్చు, పుట్ అవ్వచ్చు. 2 కూడా థర్స్‌డే రోజు ఎక్స్‌పైర్ అయితాయి మనకి. ఇది చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ ప్రైస్ ఇది. ఇది బిడ్డింగ్ క్వాంటిటీ. ఎంత క్వాంటిటీ బై చేయొచ్చు. నిఫ్టీ 50లో ఎంత క్వాంటిటీ బై చేయొచ్చు. సో, ఒక్కసారి మనము ఒకసారి మనం 25 వరకు బై చేయొచ్చు. ఒక లాట్ వచ్చేసి 25 ఉంటది. సో, 25 బై చేయొచ్చు ప్రీమియం ఇచ్చి. అసలు ప్రీమియం అంటే ఏంది? నిఫ్టీ ప్రీమియం అంటే మనం ఏదైతే ప్రైస్ ఇచ్చి కొంటామో దాన్ని నిఫ్టీ ప్రీమియం అంటాము. అసలు నిఫ్టీ ప్రీమియం ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇన్స్యూరెన్స్ కంపెనీ ఉంది. ఇన్స్యూరెన్స్ కంపెనీలో మనం కొంచెం అమౌంట్ పే చేస్తాం. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ మనకి ఎక్కువ అమౌంట్ వస్తది. అదే విధంగా ఇది ఇన్స్యూరెన్స్ బయ్యర్‌కి. సెల్లర్‌కి అయితే ఎక్కువ అమౌంట్ పే చేసి బై చేయాల్సి ఉంటది. ఒక కాల్ ఆప్షన్ తీసుకుంటే బయింగ్ ఉంటది, సెల్లింగ్ ఉంటది. సెల్లింగ్ చేసే వాళ్ళది ఎక్కువ అమౌంట్ పే చేసి తీసుకోవాలి ఒక లాట్. అదే బయింగ్ అయితే తక్కువ ప్రీమియం ఇచ్చి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ఆప్షన్స్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈరోజు నిఫ్టీ 50 ఇది. నిఫ్టీ 50 మనకి ఈరోజు క్లోజింగ్ వచ్చేసి 22,055. సో, ఇక్కడ మనం 3 ఆప్షన్స్ మనం ఏదైతే డిస్కస్ చేసినామో ఇందాక ఏటీఎం, ఓటీఎం, ఐటీఎం ఈ 3 కూడా ఇప్పుడు దీంట్లో ఏసి చూపెడతాను. ఒక్క నిమిషం.
సో ఈ 3 స్ట్రైక్ ప్రైజెస్ అండి. మే 16థ్ మీరు అబ్జర్వ్ చేస్తే 22,000 వచ్చేసి 181 ఉంది. 22,100 వచ్చేసి 128 ఉంది. 21,900 వచ్చేసి 246 ఉంది. మనకి ఈరోజు క్లోజింగ్ వచ్చేసి 22,055 ఓకే. ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లో ఏటీఎం ఏది, ఓటీఎం ఏది, ఐటీఎం ఏది, ఈ 3 స్ట్రైక్ ప్రైజెస్‌లో మీరు ఒక్కసారి ఐడెంటిఫై చేయండి. మీ రిసర్చ్ మీరు చేయండి. నేను నెక్స్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం గురించి. సో ఇవన్నీ కూడా కాల్ ఆప్షన్. కాల్ ఆప్షన్‌లో ఇప్పుడు మీరు బై చేయాలంటే లాట్ అంటే క్వాంటిటీ వచ్చేసి మినిమమ్ మనం 25 క్వాంటిటీ బై చేయాలి. ఈ ఈ ప్రైస్‌తోని బై చేయాలి. ఏది 181 పాయింట్. సో మనకి అప్రాక్సిమేట్‌గా 4,533 ప్లస్ చార్జెస్ 26.28 చార్జెస్ పడతాయి. బ్రోకరేజ్ చార్జెస్. సో బై చేయాలంటే ఈ విధంగా బై చేయాలి. సెల్ చేయాలి. ఇదే స్ట్రైక్ ప్రైస్. ఇప్పుడు 22,000 స్ట్రైక్ ప్రైస్‌ని కాల్ ఆప్షన్ ఇది. నేను మాట్లాడేది కాల్ ఆప్షన్. పుట్ గురించి కాదు. కాల్ ఆప్షన్. మార్కెట్ పెరిగేటప్పుడు ఎప్పుడైనా కాల్ ఆప్షన్ బై చేయాలి. మార్కెట్ ఎప్పుడైనా తగ్గేటప్పుడు పుట్ ఆప్షన్ బై చేయాలి. సో దీని ప్రైస్ మనం చూస్తున్నాం. స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 22,000. 22,100 చూద్దాం. 22,100 128 రూపీస్ ఉంది ప్రెజెంట్ ప్రైస్. క్వాంటిటీ వచ్చేసి 25. దీనికి ఖాళీ 3,000 రూపీసే 3,205 పడుతుంది. సో చార్జెస్ వచ్చేసి 25. బై చేయాలంటే మనకి ఒక 25 క్వాంటిటీ బై చేయాలంటే మనకి ఇంత అమౌంట్ పడుతుంది. దాన్ని బట్టి బై చేయాలా. సెల్ చేయాలంటే ఇంకెక్కువ పడుతుంది. ఒకసారి సెల్ కూడా చూపిస్తాం. ఇది కాల్ ఆప్షన్. సెల్ చేయాలంటే చూడండి మనకి 62,000 పడుతుంది. ఇదే కాల్ ఆప్షన్. సెల్ చేయాలంటే 62,000 పడుతుంది. ఇది 22,100. ఎప్పుడైతే మనకి మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు ఫస్ట్ సెల్ చేయాలి. తర్వాత బై చేసుకోవాలి. సో సెల్లింగ్‌కి ఎక్కువ ఛాన్స్ వస్తుంటే మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి బయింగ్ కన్నా. సో ఇక్కడ ఒక రిస్క్ ఉంది. సెల్లింగ్‌కి ఎప్పుడైనా అన్‌లిమిటెడ్ రిస్క్ ఉంటుంది. సో పెట్టే అమౌంట్ ఎక్కువ ఉంటుంది. కానీ వచ్చే అమౌంట్ వచ్చే ప్రాఫిట్ అనేది తక్కువ ఉంటుంది దీంట్లో. ఒకసారి చూడండి. ఈడనేమో 62,112. ఇక్కడ చార్జెస్ 29. ఇది కాల్ బై. సారీ కాల్ సెల్ ఇది. సో ఇది వచ్చేసి కాల్ సెల్ 21,900. సో ఇక్కడ సెల్ చేస్తే 64,000 అడుగుతుంది అమౌంట్. 31 రూపీస్ చార్జెస్. సో కాల్ ఆప్షన్ ఎప్పుడైతే మార్కెట్ అప్ అవుతుందో అప్పుడు మాత్రమే బై చేయాలి. డౌన్ అయ్యేటప్పుడు బై చేస్తే మొత్తం ప్రీమియం అంతా అయిపోతుంది, కరిగిపోతుంది. సో ఎక్కువ శాతం జీరో అయిపోతుంది. ఎక్స్‌పైరీకి ముందు రోజు కానీ ఎక్స్‌పైరీ రోజు బై చేస్తే ఆ రోజు స్ట్రైక్ ప్రైస్ జీరో అవుతుంది. కాల్ కింద మార్కెట్ డౌన్ అవుతుంది. అదే మార్కెట్ పెరిగిందనుకో కాల్ ఆప్షన్ అంటే ఆ రోజు ప్రీమియం పెరుగుతుంది. సో ఇక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. చూసి ఇది చాలా రిస్కీ మార్కెట్. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. అది కాల్ కానివ్వండి, పుట్ కానివ్వండి. సో ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్ ఆప్షన్ మార్కెట్. సో దయచేసి దీంట్లోకి ఎంటర్ అయ్యి చేతులు మాత్రం కాల్చుకోకండి. ఎస్పెషల్లీ బిగినర్స్‌కి ఇది నా సజెషన్, రిక్వెస్ట్ అండి. సో ఒకసారి చూసుకోండి. బిగినర్స్ జస్ట్ లెర్నింగ్ కోసం ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం ఈరోజు. అసలు ఎట్లా ట్రేడ్ అయింది. నెక్స్ట్ సెషన్‌లో మనం పుట్ గురించి మాట్లాడదాం. పుట్ గురించి ఏటీఎం, ఓటీఎం, ఐటీఎం గురించి మాట్లాడదాం. అసలు ఆ 3 స్ట్రైక్ ప్రైజెస్ ఏవేవి తీసుకోవాలి. సో దాంట్లో ఏది ఇప్పుడు నేను 3 స్ట్రైక్ ప్రైజెస్ తీసుకున్నాం కదండీ ఈరోజు. సో ఆ 3 స్ట్రైక్ ప్రైజెస్‌లో ఏది ఏటీఎం కిందకొస్తది, ఏది ఓటీఎం కిందకొస్తది, ఏది ఐటీఎం కిందకొస్తది అనేది మనం మాట్లాడదాం నెక్స్ట్ క్లాస్‌లో. ఈరోజు మాత్రం కాల్ ఆప్షన్ గురించే మాట్లాడినాం. ఈ ని ఇది నిఫ్టీ 50 చార్ట్. ఓపెనింగ్ వచ్చేసి 21,990. హై వచ్చేసి 22,131. లో వచ్చేసి 21,950. క్లోజింగ్ వచ్చేసి 22,055. సో ఈరోజు ప్లస్ 100 పాయింట్ పోయింది.
ఓపెనింగ్ నుంచి దాదాపు మనకి ఆల్మోస్ట్ 140 పాయింట్స్ దాకా అప్ అయింది. అక్కడి నుంచి కొంచెం డౌన్‌ఫాల్ వచ్చి తర్వాత మళ్ళా రికవరీ వచ్చేసి దాదాపు ప్లస్ 100 పాయింట్స్‌లో క్లోజ్ అయింది నిఫ్టీ. నిఫ్టీ బ్యాంక్ చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ ఓపెనింగ్ వచ్చేసి 47,555, హై వచ్చేసి 47,868, లో వచ్చేసి 47,313, క్లోజింగ్ వచ్చేసి 47,201 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు మనకి 66 పాయింట్స్ డౌన్ అయింది. 0.114% డిక్రీజ్ అయింది. చూడండి ఏ రోజైతే మనం మాట్లాడుకున్నాం ఆల్ టైమ్ హిట్ అయింది. ఆడ నుంచి డౌన్‌ఫాల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ట్రేడింగ్ సెషన్ డౌన్‌ఫాలే ఉంది. ఎక్కడ కూడా రికవరీ కాలే. మనం ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఇచ్చినాము 48 దగ్గర అని. నెక్స్ట్ మనం ఎక్కడ ఇచ్చినామంటే 4605 46,605 దగ్గర ఇచ్చినాం. ఫార్టీ సిక్స్ అంతేలేండి. ఇక్కడ ఇచ్చినాం టార్గెట్. సో, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి మళ్ళా పుల్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువున్నాయి. ఒకసారి చూసుకోండి నిఫ్టీ బ్యాంక్ కొంచెం వీక్ అనిపిస్తుంది నిఫ్టీ బ్యాంక్ చార్ట్‌లో. మనం ఇచ్చిన టార్గెట్ దగ్గర నుంచి అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. 46,562 కాడ నుంచి అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి నిఫ్టీ బ్యాంక్‌లో. ఈరోజు మనం ఆప్షన్ మార్కెట్ గురించి కొంచెం తెలుసుకున్నామండి. డెరివేటివ్ మార్కెట్‌లో ఆప్షన్ మార్కెట్, ఫ్యూచర్ మార్కెట్. సో, ఫ్యూచర్స్ మనం డిస్కస్ చేయలేదు. ఓన్లీ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేసినాం. ఆప్షన్ చార్ట్ చూసినాం. ప్లస్ ఓన్లీ కాల్ గురించి డిస్కస్ చేసినాం. ఎట్లా ఆప్షన్ చార్ట్ ఇది. ఒకసారి చూసుకోండి. ఆప్షన్ చైన్ అంటారు దీన్ని. సో, ఆప్షన్ చైన్‌లో మనకి ఏ స్ట్రైక్ ప్రైస్‌లో ఎంత ఉందో ఒకసారి దాన్ని డీప్‌గా అబ్జర్వ్ చేయండి. సో, ఆప్షన్ మార్కెట్‌లో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ ఆప్షన్ చైన్‌ని స్టడీ చేయడం రావాలి. బిడ్డింగ్ ప్రైస్ ఏంది? బిడ్డింగ్ క్వాంటిటీ ఏంది? అసలు ఇందాక నేను చెప్పినాను కదండీ మీకు కాల్, పుట్. సో, మెయిన్‌గా మనకి నిఫ్టీ పెరిగేటప్పుడు, నిఫ్టీ డౌన్ అయ్యేటప్పుడు, నిఫ్టీ బ్యాంక్ గాని, నిఫ్టీ 50 గాని డౌన్ అయ్యేటప్పుడు ఒకసారి కాల్, పుట్ చూసుకొని బై చేయాలి. కొంచెం రిస్కీ ట్రేడ్. ఏదైనా సరే మీ ఓన్ రిస్క్‌తోని చేయాలి. ఏదైనా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర తీసుకొని సజెషన్ తీసుకొనే బయింగ్ గాని, సెల్లింగ్ గాని చేయండి. సో, ఫ్రెషర్స్ ఐ విల్ నాట్ ఎంకరేజ్ ఫర్ ది ఆప్షన్ మార్కెట్. ఎవరైతే కనీసం మినిమమ్ ఒక 3, 4 to 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళే ఆప్షన్ ట్రేడింగ్ చేయండి. ఫ్రెషర్స్ మాత్రం చేయకండి. రిస్క్ ఎక్కువ దీంట్లో. సో, ఉట్టి చేతులు కాల్చుకోవడం తప్పితే ఏముండదు. ఇది జస్ట్ నాలెడ్జ్ కోసం షేర్ చేస్తున్నా. ఈరోజు కాల్ ఆప్షన్ గురించి మాట్లాడినా. రేపు పుట్ ఆప్షన్ గురించి మాట్లాడదాం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ స్కిప్ దిస్ వీడియో till end. థాంక్ యూ. జై హింద్.